అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ నెంబర్ 14. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 14లో 6th March 2025 సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆర్థమెటిక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్థమెటిక్ పార్ట్ గ్రూప్ డీలో 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఏఎల్పి సిబిటి 1లో 20 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఏరియా. ఓకే, ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ 84,126,210 యొక్క ఎల్సిఎం ఏమిటి అన్నాడు. ఓకే, చూద్దాం. ఎల్సిఎం డైరెక్ట్ ఇక్కడనే చేసేస్తున్నాం. ఫస్ట్ టూ తీసుకుందాం. 2తో చేసినప్పుడు ఇక్కడ తీసుకుంటాం చూడండి. 2 4 2 2 4, 2 6 2 3. ఓకే, నెక్స్ట్ 2 1 2 5. 2 డిజిట్స్ ఒకేసారి డివిజిబుల్ అయినాయి కాబట్టి 0 పెట్టుకోవాలి. ఓకే, జనరల్గా చూసుకున్నా 105 2 210. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 3 తీసుకుంటున్నాం. 3 తీసుకున్నప్పుడు 3 1 12 3 4, 3 2 3 1. ఓకే, 3 3 3 5 15. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 7 తీసుకుంటున్నాం. ఓకే, 7 తీసుకున్నప్పుడు 7 2 14, 7 3 21, 7 5 35. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చూడండి. 5 2 10, 10 3 30. ఓకే, ఇంతవరకు 30 ఇక్కడ రాసేస్తున్నాం 30. నెక్స్ట్ 3 2 6. ఓకే, 6 6 36, 6 7 42, 42 ఇంటూ 3. ఇది మనకు టోటల్ ఎల్సిఎం అనమాట. 42 ఇంటూ 3 చేస్తే 3 2 6, 4 3 12. ఓకే, 126, 0కి 0, 1260, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఒక ఫ్రిడ్జ్ యొక్క మార్కెట్ ప్రైస్ 47,500. ఆఫ్ సీజన్లో అది 41,800కు అమ్మారు. డిస్కౌంట్ శాతం ఎంత అన్నారు. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు ఎప్పుడైనా. చూడండి, నేను ఏం చేసుకుంటున్నా, 47,500 అనేది సగం డిస్కౌంట్ పోను 41,800కి అయింది. ఆ డిస్కౌంట్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి మనం ఎప్పుడైనా ఏం చేస్తాం, x/100 చేస్తాం. x/100 చేస్తే పర్సంటేజ్ డిస్కౌంట్ అనేది ఈక్వల్ టు ఏం రావాలి, 41800 రావాలి. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 4180/475 అవుతుంది. అంతే కదా, 41 అవుతుందో అది డిస్కౌంట్. అది 4180 అంటే 800. ఇది ఇంటూ ఉంది, ఎక్స్ ఇంటూ ఉంది కాబట్టి ఈక్వల్ అవుతులకు వస్తే బై అవుతుంది 475. ఓకే, ఇప్పుడు 5 టేబుల్ తోటి చేద్దాం. 5 టేబుల్ తోటి ఇది చేసినప్పుడు 8 5 5 8 40, 18 ఉంటుంది. 5 3 15, 30 ఉంటుంది. 6 0, అంతే కదా, 40,000 8 40,000. ఓకే, ఇప్పుడు 5 తోటి దీన్ని క్యాన్సిల్ చేసినప్పుడు 5 9 45, 25 5 5 25. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మళ్ళీ 5 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 5 1 5, 33, 5 6 30, 36, 5 7 35, 10, 5 2. ఓకే, నెక్స్ట్ 5 1 5, 45, 5 9, 9 45. ఓకే, నెక్స్ట్ ఎంత ఉంది, 1672/12 ఉంది కదా, క్యాన్సిల్ చేద్దాం డైరెక్ట్. సో 19తో డైరెక్ట్ క్యాన్సిల్ చేసినప్పుడు 19 ఇంటూ 8 ఎంత, 152. 152 పోతే ఎంత మిగిలింది, ఇంకా 152 అంటే 162కి 10, 5 మిగిలింది అంటే 15 మిగిలింది. మళ్ళీ 152 వస్తుంది. అంతే కదా, 15 2 152. సో మళ్ళీ 8 అనుకున్నాం. ఓకే, ఎంత పర్ ఎక్స్ అనే వాల్యూ ఎంత, 88. ఎక్స్ అనేది 88 ఉందంటే మనం డిస్కౌంట్ అనేది మైనస్ చేస్తాం కదా. 100 నుంచి ఎంత మైనస్ చేసి 88 వచ్చినట్టు, 12. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఖాళీ ట్యాంకులో 58 లీటర్ల పెట్రోల్ పోసిన తర్వాత అది ఇంకా 10% ఖాళీగా ఉంది. ట్యాంకును పూర్తిగా నింపడానికి ఇంకెన్ని లీటర్ల పెట్రోల్ వేయాలి. 58 లీటర్లు పోస్తే 10% ఖాళీగా ఉందంటే ఎంత ఫిల్ అయినట్టు, 90% ఫిల్ అయినట్టు. ఓకే, ఇంకా నింపడానికి ఎన్ని పోయాలి, మొత్తం నింపాలంటే ఎంత పర్సెంటేజ్ ఫిల్ కావాలి, 100% ఫిల్ కావాలి. 100%కి ఎంత, నేను ఎక్స్ అనుకుంటాను. ఓకే, 100%కి ఎక్స్ అనుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఏం చేద్దాం, మనం అడ్డగుణకారం చేసినప్పుడు, అడ్డగుణకారం చేస్తే ఏమొస్తుంది, 100 × 58 డివైడెడ్ బై 90, 90 ఇంటూ ఎక్స్, ఓవరాల్గా అది వస్తుంది. 100 × 58 డివైడెడ్ బై 90, 58 డివైడెడ్ బై 90 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఎక్స్. ఓకే,
ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు చూడండి, జీరోకి జీరో క్యాన్సిల్, 9 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 9 5 40, 9 6 54, 9 7 63, 9 6 54 ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 40, 9 9 3 9 4 36, 9 4 36 కాబట్టి 4 ఉంటుంది. మళ్ళీ 6 ఉంటుంది, 4 ఉంటుంది కాబట్టి 40 అంటే మళ్ళీ 9 4 36 అట్లా పోతుంది కాబట్టి ఇక 4 4 వస్తుంది లాస్ట్కి, 4 4 అట్లా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి 2 డిజిట్స్ తీసుకున్నా, 2 డిజిట్స్ అన్నాడు కాబట్టి. సో ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? 64 అవుతుంది. ఎందుకంటే ఒక డిజిట్ అనేది అటు సైడ్ వెళ్ళిపోవడం జరుగుతుంది, 0 వల్ల 64.44 సంథింగ్ వస్తుంది. సో ఆప్షన్ ఎంత? 1. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ ప్రయాణం ప్రారంభ సమయంలో అతని బ్యాగ్ బరువు 15 కిలోలు. ప్రయాణం చివరికి అది 18 కిలోమీటర్లు పెరిగింది. బ్యాగు బరువు శాతం పెరిగిన మోతాదు ఎంత పర్సెంటేజ్ పెరిగింది అన్నాడు. అసలు పర్సంటేజ్ ఎంత పెరిగిందంటే అసలు ఎన్ని కిలోలు పెరిగిందండి? 3 కిలోలు పెరిగింది. బై అసలు ఒరిజినల్ ఎంత? 15. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ ఏం చేయాలి? 100 తోటి మల్టిప్లై చేయాలి. 100 తోటి మల్టిప్లై చేసినాం కదా, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 3 1 3 5. ఓకే, 100/5 అంటే 5 1 5 20. ఎంత పెరిగింది? 20% పెరిగింది. ఓకే, ఆప్షన్ 2. బ్యాగు బరువు శాతం పెరిగిన మోతాదు ఎంత అంటే ఈ ట్రాన్స్లేషన్ ప్రకారం పెరిగిన మోతాదు అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్యూబాయిడ్ పరిమితి 96 మీటర్లు, దాని పొడవు 12 మీటర్లు, ఎత్తు 7 మీటర్లు అయితే క్యూబాయిడ్ పరిమాణం ఎంత? ఘన పరిమాణం, వాల్యూమ్ అడిగిండు. ఏమి ఇచ్చిండండి ఇక్కడ? పరిమితి అంటే సర్కంఫరెన్స్ ఇచ్చిండు, పొడవు లెంత్ ఇచ్చిండు, ఎత్తు హైట్ ఇచ్చిండు, ఘన పరిమాణం ఎంత అని అడిగిండు. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఫార్ములా సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ ఇది. ఓకే, చూడండి, క్యూబాయిడ్ అంటే జస్ట్ లైక్ క్యూబ్ అనమాట, జస్ట్ లైక్ క్యూబ్. సో ఈ క్యూబ్కి మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామంటే లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ ఆర్ థిక్నెస్ తీసుకుంటాం. ఓకే, దీన్ని క్యూబాయిడ్ అంటారు. దీని వాల్యూమ్ లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ థిక్నెస్ ఆర్ హైట్. సో ఇప్పుడు చూడండి, లెంత్ ఇచ్చిండా? ఇచ్చిండు, 12 ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ హైట్ ఇచ్చిండా? 7 ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? విడ్త్ కావాలి. విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు చుట్టుకొలత ఇచ్చిండు, దాన్ని సర్కంఫరెన్స్ ఇచ్చిండు. ఇప్పుడు మనకి స్క్వేర్కి సర్కంఫరెన్స్ ఎంత అండి? 4a తీసుకుంటాం, ఎందుకంటే 4 సైడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఏంటి? లెంత్ విడ్త్ థిక్నెస్ అనేది వన్ సైడ్ తీసుకున్నాం, లెంత్ విడ్త్ థిక్నెస్ అనేది ఇంకో సైడ్ కూడా తీసుకోవాలి. అంటే ఇది క్యూబాయిడ్ కదా, 3 డైమెన్షన్లు ఉంటుంది కాబట్టి 2 సార్లు తీసుకోవాలి. దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది అంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ విడ్త్ ప్లస్ థిక్నెస్. ఓకే, లెంత్ ప్లస్ విడ్త్ ప్లస్ థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 96. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 96. సో ఈ 96 కదా, ఈ 96 అనేది బై 2 అయినప్పుడు ఎంత వస్తుందండి మనకి? 96/2 అయితే 2 4 8 16 అంటే 8 2 8 48 వస్తుంది. ఓకే, ఇప్పుడు లెంత్ ఇచ్చింది కాబట్టి 12 సబ్స్టిట్యూట్ చేసిన, హైట్ ఆర్ థిక్నెస్ ఇచ్చింది కాబట్టి 7 సబ్స్టిట్యూట్ చేసిన. 12 7 ఎంత అండి? 19. సో ఈ 19ని ఇందులో నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 29 వస్తుంది, అంతే కదా. 20 తీసేసి 28 అంటే 29 వస్తుంది. ఓకే, ఈ 29ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఏమొస్తుంది? వాల్యూమ్ వస్తుంది. ఓకే, మనం యూనిట్ డిజిట్స్ చూసుకుంటే 9 ఏళ్ళ 63, 63 2 6 రావాలి. లేదు, ఓకే చూద్దాం. స్మాల్ కరెక్షన్ అండి, పెరిమీటర్ తీసుకున్నప్పుడు 4 ఇంటూ తీసుకోవాలి, ఏరియా తీసుకున్నప్పుడు 2 ఇంటూ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 4 తీసుకున్నప్పుడు 4/96 అంటే 4 2 8 16 అంటే 4 16 24. ఓకే, సో ఈ 48 నుంచి 24 తీసేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఓకే, 24. సో ఈ 24ని ఇక్కడ రాసినప్పుడు 4 28 8 16 చూద్దాము ఎంత వస్తుంది వాల్యూ. చూడండి, 98ని కట్ చేసినప్పుడు మనకు 24 వచ్చింది కదా, దీన్ని తీసేయండి. నేను మళ్ళీ 24 దాంట్లో చేసిన. ఈ 24 ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది కదా, ఇది 12 + 7 ఎంత అండి? 19 కదా. సో ఈ 19ని తీసేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకే, ఈ 5ని ఇక్కడ పెట్టండి. ఓకే, నేను చూడండి, నేను ఓవర్లుక్లో మిస్టేక్స్ చేశాను అనమాట. ఓకే, ఓకే చూడండి, 12 5 ఎంత అండి? 60. 67 7 37 6 42 అంటే 420. అంతే కదా, 420. చూడండి, 12 5 60. 60 అంటే 6 అనుకోండి.
7 ఉంది కాబట్టి 7 తోటి మల్టిప్లై చేసినప్పుడు 7 ఆరులు ఎంత అండి 42. 66 అనుకున్నాం కాబట్టి 42 ఏమైతే 420 అవుతుంది. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీనికి ఆప్షన్స్ ఇవ్వలేదు, ఈ క్వశ్చన్ లీవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ అన్నాడు. బోడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నది చేయాలి కాబట్టి బ్రాకెట్లు ఉన్నది ప్లస్ అందులో కూడా ఏం చేయాలి, డివిజన్ చేయాలి. బ్రాకెట్ ఆఫ్ డివిజన్ అంటే ఇది డివిజన్ అండి, ఇది ఇంటూ 2. అంటే ఇప్పుడు చూడండి ఈ నోటేషన్ ఎట్లుందంటే 5/2 ఇంటూ 2 ఉంది. ఓకే, 5/2 ఇంటూ 2 ఉందంటే ఈ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 5 ఉంది, ఈ 5కి పక్కన మైనస్ ఉంది కాబట్టి -5. 15 - 5 ఎంత అండి 10. సో ఇంతవరకు ఈ హోల్ వాల్యూ ఎంత అయింది 10 అయింది. ఓకే, 11 ఇది మైనస్ ఉంది కాబట్టి -10 అండి. 11 - 10 ఎంత అండి 1. ఓకే, ఇది ఏమవుతుంది -1 అవుతుంది. 21 - 1 ఎంత అండి 20. ఓకే, ఇంతవరకు 20 అయింది. ఇది ఏ 20 అండి -20. 41 - 20 అంటే +21. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యల మొత్తం 655, 2 సంఖ్యల సగటు 75. 2 సంఖ్యల సగటు 75 అంటే మొత్తం ఎంత అండి 75 75 అంటే 2 తోటి మల్టిప్లై చేయాలి. ఎంత అవుతుంది 150 అవుతుంది. ఓకే, మూడవ సంఖ్య ఎంత 121. ఓకే, టోటల్ ఎంత అయిందండి ఇప్పుడు 271. ఇది ఎన్ని సంఖ్యల మొత్తం 3 సంఖ్యల మొత్తం 271. మిగతా 2 సంఖ్యల సగటు అంటే ఈ 655 నుంచి 271 తీసేస్తే మనకి 2 సంఖ్యల మొత్తం వస్తుందండి, అంతే కదా. ఇది మొత్తం అన్నాడు, ఇది మొత్తం తీసేస్తే మనకి 2 సంఖ్యల మొత్తం రావాలి. 5 ఇట్ల నుంచి 1 పోతే 4. ఓకే, ఇది దశకం 10 అనుకుంటే 15 ఇట్ల నుంచి 7 పోతే ఎంత అండి 8. ఓకే, 5 ఇట్ల నుంచి 2 పోతే ఎంత 3. 384. 2 సంఖ్యల మొత్తం సగటు అడిగింది కాబట్టి దీన్ని బయట చేసుకున్నాం అనుకోండి. 2 1ల 2 9ల 2 2లు 192. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పైపు 9 గంటల్లో ట్యాంకు నింపగలదు, ఇంకో పైపు నిండిన ట్యాంక్ 36 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఒకేసారి 2 తెరిచినట్లయితే ట్యాంకు 2/3 భాగం నింపడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, పర్ పార్ట్ 9 అవర్స్. మనం ఎప్పుడైనా టైంని 1/లో తీసుకుంటామండి. టైం ఇచ్చిన అది ఐదర్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ అవర్స్, మినిట్స్ ఆర్ డేస్. ఓకే, పర్ పార్ట్ లెక్క తీసుకుంటాం. 1/9 ఒక పార్ట్ 1/9 అవర్స్లో నింపుతుంది. ప్లస్ ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి నెగిటివ్ వర్క్ కాబట్టి 1/36 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు టోటల్ నిండడానికి ఎంత, ఇదేమో నింపుతుందండి, ఇదేమో ఖాళీ చేస్తుంది. మనం రఫ్గా అసలు ఎంత టైం పడుతుందో చూద్దాం. మొత్తం నింపడానికి మొత్తం నింపుకున్నా ఖాళీ చేయడానికి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసుకున్నాం అనుకోండి. 9 తోటి ఎల్సిఎం చేసి 9 1ల 9 3 27 9 4 36. 9 4 36 అంటే దీన్ని 4 తోటి భాగించాలి, మల్టిప్లై చేయాలి పైన కింద. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 36 ఉంది కాబట్టి 1. సో ఫైనల్గా ఎంత వస్తుంది 4 - 1/36 అంటే 3/36 అండి. ఓకే, 3/36 అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 1/12 వస్తుంది. 1/12 మనం పర్ పార్ట్ తీసుకున్నాం కాబట్టి 12 మినిట్స్ అవుతుంది. సారీ 12 అవర్స్ ఇచ్చింది కాబట్టి 12 అవర్స్ ఏంది టోటల్ కంప్లీట్ ఫిల్ కావడానికి. మనకి ఎంత అడిగిండు 2/3 భాగం నింపడానికి ఎంత అని అడిగిండు. సో 2/3 భాగం అంటే ఏంది ఫుల్ కాబట్టి 2/3 మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 2 parts అవుట్ ఆఫ్ 3. 2 parts అవుట్ ఆఫ్ 3 టోటల్ 12. సో 3 తోటి మల్టిప్లై చేసినప్పుడు 3 4 4 2 8 అంతే కదా. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 999కి ఖచ్చితంగా భాగించే అతిపెద్ద 5 అంకెల సంఖ్య. అతి పెద్ద 5 అంకెల సంఖ్య అంటే అండి 5 9 తీసుకోవాలి. 1 2 3 4 5. ఓకే, ఈ పెద్ద 5 అంకెల సంఖ్య అనేది 999 తోటి ఖచ్చితంగా భాగించబడాలి. 999 తోటి ఖచ్చితంగా భాగించినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో దాన్ని తీసేస్తే సరిపోతుంది. ఓకే, చూడండి. సో చూడండి, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది ఎంత అండి 99,000. 99,000 అంటే ఎంత అండి, ఎట్లా రాసుకోవచ్చు అండి 99,000 అని 1,00,000 - 1. ఓకే, 1,00,000 అంటే ఎట్లా రాసుకోవచ్చు అండి 10⁵ రాసుకోవచ్చు. ఓకే, 10⁵ - 1 బై దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అండి 10³ - 1 అంతే కదా. 1000 - 1 ఎంత 999. సో ఇదంతా లెంత్ ప్రాసెస్ అండి. అందులో ఇది మల్టిపుల్ రావట్లేదు మనకి. ఇది ఒకవేళ 6 అయి ఉంటే, లేకుంటే 2³ అని రాసుకుంటే 2 × 3 హోల్ క్యూబ్ అని రాసుకుంటే వేరే తీరు వస్తుంది. ఇది రావట్లేదు కాబట్టి ఇప్పుడు చూడండి డైరెక్ట్ 99,099ని నేను 1 తోటి క్యాన్సిలేట్ చేసినప్పుడు ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, 1 ఉన్నప్పుడు ఇంకెంత మిగిలిందండి, ఇది 0 అయిపోతుంది కదా, 99 మిగిలింది. ఓకే, 99 అనేది డైరెక్ట్ అంటే ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఇంకో 0 పెట్టుకున్నా కూడా మనకి ఏమైతే 99 వస్తుంది కదా, అంటే రిమైండర్ 99 మిగులుతుంది. అర్థమవుతుందా? సో 999ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ 99,000ని మనం 999తో డివిజన్ చేసినప్పుడు నేను 1 పెట్టుకున్నా, ఇక్కడ 999 వచ్చింది. ఓకే, 999 వచ్చింది. సో ఇవన్నీ 0 అయిపోతుంది కదా. 0 అయిపోతే నెక్స్ట్ మనం పక్కన ఉన్న డిజిట్స్ని కిందికి తీసుకొస్తాం కదా. సో రెండో ఒకేసారి తీసుకొచ్చినా 0 పెట్టుకున్నా కూడా, ఇంకో 0 పెట్టుకున్నా కూడా మనకి రిమైండర్ 99 అవుతుంది డైరెక్ట్గా. ఓకే, సో ఈ 99ని మనం దీని నుంచి తీసేయాలి. 99,999 తీసేస్తే 99,900 అవుతుంది. ఆప్షన్ 1. ఓకే, సో డైరెక్ట్ కట్ చేయండి, అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్తాకారం తోట వెడల్పు ఉన్నది కదా, పొడవు కంటే 3వ వంతు, దీని విస్తీర్ణం 486 చదరపు మీటర్లు అయితే ఆ తోట యొక్క పరిధి ఎంత? ఒక నిమిషం చూడండి, ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చిందంటే ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఇచ్చిందండి. ఒక రెక్టాంగులర్ గార్డెన్, ఓకే, ఏరియా అనేది 486 అండి. ఏరియా అనేది 486 ఏరియా. ఓకే, సర్కంఫరెన్స్ అనుకోమని, వృత్త పరిధి ఎంత అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్ అండి, ఇది విడ్త్ అండి. ఓకే, ఇది లెంత్ విడ్త్ అయినప్పుడు ఈ ఏరియా అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి? లెంత్ ఇంటూ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా. లెంత్ ఇంటూ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా. ఓకే, సో మనల్ని అడిగింది ఏంది? వృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్ అడిగింది. లెంత్ ప్లస్ విడ్త్ ఎంత అని అడిగింది. అంటే 2 టైమ్స్ ఉంటుంది కానీ లెంత్ విడ్త్. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ విడ్త్ ఎంత అని అడిగింది. ఓకే, మనకు ఎల్ ఇంటూ డబ్ల్యూ ఇచ్చిండు. ఓకే, ఇంకొక స్టేట్మెంట్ చూడండి, వెడల్పు దాని పొడవు కంటే 2/3 వంతు. వెడల్పు అనేది దాని పొడవు కంటే 2/3 వంతు అన్నాడు. ఓకే, 2/3 వంతు ఇంటూ అంటే ఎల్. చూడండి, వెడల్పు అనేది 2/3 ఆఫ్ లెంత్ అన్నాడు కాబట్టి నేను డబ్ల్యూ ప్లేస్లో 2/3 ఆఫ్ లెంత్ రాసిన, ఇది తీసేస్తున్నాను. ఇది తీసేసినప్పుడు 2/3 ఇంటూ ఎల్ ఏమవుతుంది? ఎల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈ ఎల్ కూడా తీసేస్తున్నాం. నెక్స్ట్ ఎంత మిగిలింది? 2/3 మిగిలింది కాబట్టి చూడండి, ఈ బై 3 ఉంది ఈజ్వల్ అవతల పోతే ఏమవుతుందండి? ఇంటూ అవుతుంది. ఓకే, అది తర్వాత రాసుకుందాం. 2 ఏమవుతుంది? బై అవుతుంది కాబట్టి 2 తోటి క్యాన్సిలేట్ చేస్తున్నా. 2 2 2 4 2 3. ఓకే, ఇంటూ 2 ఉంది కాబట్టి ఇంటూ 3 ఉంది కాబట్టి 3ని మల్టిప్లై చేస్తున్నా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ ఎల్ స్క్వేర్ కాబట్టి మన స్క్వేర్ రూట్ కావాలి కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అంటే మల్టిపుల్ టైమ్స్లో రాసుకుందాం. చూడండి, 243ని ఏమని రాసుకోవచ్చు? 3 ఇంటూ 3 21, 3 8 24, 1 1. ఓకే, 1 1, 3 1 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఎల్ స్క్వేర్. ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 81 ఏమని రాసుకోవచ్చు? 9 ఇంటూ 9 అని రాసుకోవచ్చు. ఇంటూ 2 3 ఉన్నాయి కాబట్టి నేను ఒక 3 రాసుకొని హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాను. ఓకే, హోల్ స్క్వేర్ రాసుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ కదండి. స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? 9 ఇంటూ 3 ఏమవుతుంది? 9 3 27. ఎల్ అనేది ఎంత వాల్యూ? 27. 9 3 27. ఎల్ అనేది 27. ఓకే, ఎల్ అనేది 27 అన్నప్పుడు డబ్ల్యూ ఎంత? ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్ ప్లేస్లో 27 పెట్టండి. ఎల్ ప్లేస్లో 27 పెట్టినప్పుడు 3 1 3 9. ఓకే, 9 2 18. డబ్ల్యూ ప్లేస్లో 18 వస్తుంది. ఇక్కడ 18 వస్తుంది. సో లెంత్ ఉంది, విడ్త్ ఉంది. మనకి ఏం అడిగిండు? సర్కంఫరెన్స్ అడిగింది కాబట్టి దీన్ని ప్లస్ చేద్దాం. లెంత్ని విడ్త్ని ప్లస్ చేసి మల్టిప్లై బై 2 చేయాలి. 7 14 1 15, 2 2 4 45. 45 2 90. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక రిటైలర్ ఒక ఎలక్ట్రిక్ వస్తువును 175 కొనుగోలు చేశాడు. అతని అదనపు ఖర్చులు 15 రూపాయలు. అతను ఆ వస్తువును 380కి అమ్మి X% లాభం పొందాడు. ఓకే, అసలు అతను కొన్నది ఎంత? 135కి. దాని మీద ఖర్చు ఎంత పెట్టిండు? 15. మొత్తం ఎంత అయింది? 175 15 ఎంత? 190 రూపాయలు అతని ఖర్చు. ఓకే, 190 రూపాయలు అతని ఖర్చు అయితే 380కి అమ్మిండు. ఎంత ఎక్కువ కమ్మిండు? చూడండి, 190 ఎంత అండి? 380 అంటే 190 కమ్మిండు అనమాట. 190 కమ్మిండు. 380 కమ్మినప్పుడు ఎంత లాభం వచ్చింది? 190 లాభం వచ్చింది. ఓకే, 190 లాభం వచ్చింది. అసలు ఎంత? 190. అంతే కదా, ఆయన పెట్టుబడి పెట్టింది 190, లాభం 190. మనం లాభ శాతం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? లాభం బై కొన్న వెల ఇంటూ 100. ఓకే, ఇంటూ 100. ఓకే, ఈ 190 క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఈ 100 ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2. ఓకే, ఆల్రెడీ వాడు లాభ శాతాన్ని మెన్షన్ చేసింది కాబట్టి 100. నెక్స్ట్ క్వశ్చన్, 4 31 92 అండ్ y అనేవి అనుపాతంలో ఉన్నట్లయితే y విలువ ఎంత? అనుపాతం, నిష్పత్తి, అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్ అంటారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనేవి అనుపాతంలో ఉన్నప్పుడు ఓకే A/B ఈజ్ ఈక్వల్ టు C/D అవుతుంది. ఇది ఫండమెంటల్ అనమాట. ఓకే A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఇది ఫండమెంటల్. మనం ABCDలు అనేది ఎట్లా ఇచ్చినా కూడా అంటే ఈ సీక్వెన్స్ మనం ABCD అనుకోవాలి. ఓకే సో చూడండి A ప్లేస్లో ఎంత 4, B ప్లేస్లో ఎంత 31, C ప్లేస్లో ఎంత 92, C ప్లేస్లో ఎంత అండి 92, D ప్లేస్లో Y. ఇప్పుడు చూడండి ఈక్వల్ అవుతుంది క్యాన్సిల్ చేస్తున్నాం. 4 1 4 2 8 4 3 12. ఓకే సో ఇప్పుడు ఈ Y అనేది ఏమవుతుంది అడ్డగుణకారం చేసుకున్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ Y అనేది ఇటు సైడ్ వెళ్తుంది. 31 × 23 అనేది ఇటు సైడ్ వస్తుంది. సో Y ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఎంత అవుతుందండి 31 × 23 20 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం చూడండి 21 × 31. సో మల్టిప్లై చేసినప్పుడు చూడండి 3 1 3 1 2 2 ఇంటూ 3 9 9 3 2 6 3 2 ఎంత అండి 6. సో ఫైనల్కి ఇది ఎంత అయిందండి 3 9 2 11 6 1 7 713 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఒక పట్టణ జనాభా 10,000 ప్రతి సంవత్సరం 10 చొప్పున పెరుగుతుంది 3 సంవత్సరాల తర్వాత ఎంత? చూడండి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేయాలి లేకుంటే డైరెక్ట్ మనం కామన్ సెన్స్ చేసినా సరిపోతుంది. 10,000కి నేను 10,000 తీసుకుంటున్నా అండి. సో ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది అంటే ఎంత శాతం పెరుగుతుందండి? మనం ఎప్పుడైనా 100 తీసుకుంటాం కాబట్టి 10% పెరిగిందంటే 110% పెరిగింది. ఈ 110 అనేది ఎన్నిసార్లు పెరిగినట్టండి? 110 అనేది 3 సార్లు పెరిగింది. ఎందుకు 3 సార్లు పెరిగింది? 3 సంవత్సరాలు పెరిగింది అన్న క్వశ్చన్లో మెన్షన్ చేసింది కాబట్టి 110 అనేది 3 సార్లు పెరిగింది. ఓకే కింద by 100 వస్తుంది ఎందుకంటే పర్సెంటేజ్ కాబట్టి. సో అన్నీ కలిపి నేను 10⁶ అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ 100 ఇక్కడ 100 ఇక్కడ 100 2 2 4 6. సో ఇప్పుడు చూడండి జీరోస్ క్యాన్సిల్ చేద్దాం 1 2 3 జీరోలు ప్లస్ ఈ 3 జీరోలు 3 3 6కి ఈ 6 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే ఇప్పుడు చూడండి 11 × 11 × 11 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి మనకి 11 11 121 121 × 11 ఎంత వస్తుందండి 1331 వస్తుంది. ఓకే 1331 ఇది డైరెక్ట్ 11 క్యూబ్ 1331 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. మొత్తం ఎంత అయిందండి 13,310 అయింది ఆప్షన్ 1. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సగున్ 30,000ను 40% వార్షిక సమకృత వడ్డీతో అర్ధవార్షిక సమీకరణంతో పెట్టుబడి పెట్టింది. 24 నెలల తర్వాత ఆమెకు 4x వచ్చాయి. అయితే 1.5x విలువ ఎంత? చూడండి ఏమంటుందంటే 40% పర్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 24 నెలలు ఇన్వెస్ట్ చేశారు అంటే 2 years చేశారు. ఓకే సో ఇక్కడ ఇంకొకటి ఏమంటుందంటే అర్ధవార్షిక అన్నాడు. ఇప్పుడు సంవత్సరానికి 40% అంటే అర్ధ సంవత్సరం 6 నెలలకి ఎంత అండి 20% అయింది. ఓకే 24 ఎన్ని 6 నెలలు ఉంటాయండి అంటే షిఫ్ట్ 6 నెలలు 6 నెలలు 6 నెలలు అప్పుడు 24 అనేది ఎంత అవుతుంది 4 times అవుతుంది అంతే కదండి. ఇప్పుడు 24 నెలలు పెట్టిండు అర్ధ సంవత్సరం ఇంట్రెస్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం 6కి ఒకసారి 6కి ఒకసారి 6కి ఒకసారి వేస్తాం 6 4 24. ఓకే చూడండి ఇక్కడ ఏమంటుండంటే 30,000 అండి 30,000 ఇంటూ 20% తీసుకోవాలి అర్ధ సంవత్సరం అన్నాడు కాబట్టి 20% అంటే ఎంత అండి 100/20 అంటే 120/100 అంటే పర్సంటేజ్ కాబట్టి by 100 వేసుకున్నాం. ఓకే ఇంటూ ఏం చేయాలండి నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలకు అడిగిండు 4 అంటే 24 నెలలు అన్నాడు కాబట్టి మనం 6 నెలలకి వేస్తున్నాం కాబట్టి ఎంత అవుతుంది 1 2 3 4 కాబట్టి పవర్ 4 వస్తుందండి. ఓకే పవర్ 4 సేమ్ ఇది 1 + p × 1 + r/100 హోల్ పవర్ n అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా 1 + r/100 హోల్ పవర్ n. ఓకే చూడండి ఇక్కడ n అంటే ఎంత అండి 4 అది క్లియర్ అర్ధ సంవత్సరానికి వేస్తున్నాం కాబట్టి ఓన్లీ సంవత్సరానికి అయితే ఇది 2 ఇది 4 ఇది క్లియర్. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి 40 ప్లేస్లో ఎంత వస్తుంది 20 వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే ఇది ఎల్సిఎం చేస్తే 100 + 20 120/100 పవర్ 4 క్యాన్సిల్. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేస్తున్నా 4 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే 2 6ల అండి ఇది 2 6ల అంతే కదా ఇది 2 5ల. ఓకే 2 వద్దు అలానే ఉంచండి ఇది 12/10 ఉంది కదా ఇది ఏంటిదండి 12 పవర్ 4 ఇది 10 పవర్ 4. ఓకే 0 0 క్యాన్సిల్ అయింది 12/10 ఉంటుంది 12. ఓకే 12 పవర్ 4 10 పవర్ 4 వేస్తున్నా ఆల్రెడీ పవర్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా
ఓకే, 12 పవర్ 4 10 పవర్ 10 పవర్ 4 అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 4 జీరోస్కి ఈ 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది? 3 ఇంటూ 12 పవర్ 4 ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, 12 పవర్ 4 ఇది ఫైనల్ ఆన్సర్. చూడండి 12 పవర్ 4 ఇంటూ 3ని వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 12 ఎంత అంటే 144. 144 ఇంటూ 144 వేస్తే 12 పవర్ 4 వస్తుంది. ఓకే, సో 12 పవర్ 4 ఇంటూ 3 వేస్తే ఎంత వస్తుంది అంటే వాల్యూ నేను డైరెక్ట్ ఇస్తున్నాను, 62,208. ఇది మనకు వచ్చిన మొత్తం వాల్యూ. ఓకే, చూడండి ఈ 62,208 ఇది ఆన్సర్ కాదండి, ఇది ఏంటిది? 4 ఇంటూ ఎక్స్ అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి 4 ఇంటూ సమ్ మల్టిప్లై చేసి అనుకుందాం, దాన్ని 4 తోటి నేను డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్ వాల్యూ వస్తుంది. 4x ఈజ్ ఈక్వల్ టు 62,208. ఎక్స్ ఈక్వల్ టు 62,208/4. ఇప్పుడు చూడండి 4 తోటి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 1ల 22, 4 5ల 22, 4 5ల 20, 4 5ల 4 2ల. ఇప్పుడు ఎంత వచ్చిందండి? 15552. ఇది ఎక్స్ వాల్యూ. మనకి ఏం అడిగిండు? 1.5 ఇంటూ ఎక్స్. ఈ 1552ని 1.5 తోటి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దీన్ని మనం డైరెక్ట్ కూడా చేయొచ్చండి. ఇప్పుడు 62,208 బై 4 యాక్చువల్ వాల్యూ అనుకుందాం. దీన్ని బై చేసి ఎంత వస్తుందండి? 60,000ని 30,000 వస్తుంది. మనకి ఏం అడిగిండు? 2 కన్నా తక్కువ అడిగిండు, 1.5 అన్నాడు, అంటే 30,000 కన్నా తక్కువ. ఆప్షన్లో 30,000 కన్నా తక్కువ ఎంత ఉంది? 15 ఉంది. మరి 15 అవుతుందా? 30,000 కన్నా తక్కువ అంటే నియర్ బై కదా 1.5. సో ఆప్షన్ 4 మీరు క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక షాప్ కీపర్ మొబైల్ ఫోన్ మార్క్ ధరపై 25% డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే, అయినప్పటికీ అతనికి 10% లాభం వస్తుంది. ఓకే, ఫోన్ కొనుగోలు ధర 12,000 అయితే ఫోన్ మార్క్ ధర ఎంత అని అడిగిండు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ ధర అంటే అతను డిస్కౌంట్ ఇచ్చింది ఎక్స్ అనే వాల్యూ మీద. ఎంత డిస్కౌంట్? 75. డిస్కౌంట్ అంటే 100లో 75 పోతే ఎంత మిగులుతుందండి? సారీ, 25 పోతే ఎంత మిగులుతుందండి? 75% మిగులుతుందండి. ఓకే, ఈ 75% దేనికి ఈక్వల్ అవుతుంది అంటే అతనికి 10% లాభం వచ్చింది. దేని మీద వచ్చింది? అతను కొన్నది 12,000కి. ఈ 12,000లో కూడా 10% లాభం వచ్చింది. 12,000లో 10% లాభం అంటే ఎంత అండి? 120, అంతే కదా. ఇప్పుడు 1000కి 10% అంటే 100 అండి. ఓకే, 12,000కి 10% అంటే సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 12,000కి 10% అంటే 10% అని కాబట్టి 10/100 వేసుకుంటున్నాను నేను. 10/100 వేసుకుంటే ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 120 ఇంటూ 0 అంటే సారీ అండి 12, 120 కాదు, అది 120కి ఇంకో 0 వస్తుంది ఎక్స్ట్రా. 120కి ఇంకో 0, నేను 1000కి వేసిన, ఇది 12,000. ఇది అతని లాభం. అసలు అతను కొన్న వేలు ఎంత? 12,000. 12,000కి 1,200 కలిపితే ఎంత వస్తుందండి? 12,000కు అంటే 13,200 వస్తుంది. ఇది చూడండి, ఇది పక్కన పెట్టుకోండి, సైడ్కి చూడండి. 12,000 కొంటే అతను 10% లాభం వచ్చింది. 12,000కు 10% లాభం అంటే ఎంత అంటే 1,200. సో అతను లాభంతో అమ్మిండు కాబట్టి ఇది మొత్తం వాల్యూని సమ్ చేయాలి మనం. మొత్తం వాల్యూని సమ్ చేసి మనకి ఎంత వస్తుందండి? 13,200 వస్తుంది. ఓకే, 13,200 అనేది అతను అమ్మిండు. ఇంత డిస్కౌంట్ పోను అతను అమ్మిండు. అయితే ఈ ఎక్స్ వాల్యూ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అని అడిగిండు. చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే ఈ 2 జీరోస్ బై ఉన్నది ఈక్వల్ అవుతుంది పోతే ఇంటూ అవుతుందండి, లేకుంటే ఇక్కడనే క్యాన్సిల్ చేసేయండి. 25 3 75, 25 4. ఓకే, ఇప్పుడు 3/4 ఇది చూడండి, ఈ టర్మ్ చూడండి. 3/4 ఈజ్ ఈక్వల్ టు 13,200. ఈ 3ని క్యాన్సిల్ చేస్తున్నాం. 3 1లు అండి, 3 4 12 ఒకటి ఉంటుంది. 3 4 12, 2 జీరోస్కి 2 జీరోస్. ఓకే, సో ఈ 4 ఉంది కదా, ఇది బై ఉంది ఈక్వల్ అవుతుంది పోతే ఎంత అవుతుంది అని ఇంటూ అవుతుంది. 4 అనేది ఇంటూ అయినప్పుడు 4 0కి 0 అండి, 4 0కి 0. 4 4 16 అంటే 1 6, 4 4 16 అంటే 1 17, 17,600. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లలిత్ మరియు మనోజ్ వ్యాపార భాగస్వామ్యం ప్రారంభించారు. వరుసగా 10,000, 18,000 పెట్టుబడితో 8 నెలల తర్వాత నితిన్ 24 పెట్టుబడితో జాయిన్ అయ్యాడు. 2 సంవత్సరాల తర్వాత 22,000 లాభంలో నితిన్ మరియు మనోజ్ వాటా ఎంత? చూడండి, ఇప్పుడు నేను అన్ని వేలే ఉన్నాయి కాబట్టి 10,000 నేను 10 అనుకుంటున్నా, 18,000ని 18 అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఎవరు వచ్చారు? నితిన్ లాస్ట్కి ఎంత పెట్టిన? 24,000 నేను 24 అనుకుంటున్నాను. ఇక్కడ పైన రాస్తున్నా చూడండి, లలిత్ ఎల్లు, మనోజ్ ఎమ్, నితిన్ ఎన్.
సో వీళ్ళు 8 నెలల తర్వాత నితిన్ వస్తే 2 సంవత్సరాల తర్వాత అడిగింది. సో ఇక్కడ అంటే వీళ్ళిద్దరూ 2 సంవత్సరాలు పెట్టారు. ఓకే, 2 సంవత్సరాలు అంటే 24 తీసుకుంటున్నాను నేను. ఎందుకు 24 నెలలు కాబట్టి. నేను ఇక్కడ కూడా ఏం చేసుకుంటున్నాను, 24 తీసుకుంటున్నాను, 24 నెలలు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 8 నెలల తర్వాత అంటే 24 నుంచి 8 తీసేస్తే ఎంత అండి, ఓ 12, ఇవో 4, 16, అంతే కదా, 16. సో నేను 16 వేసుకుంటున్నాను. వీటిని ఏమంటున్నా, నేను పర్సంటేజ్ లెక్క తీసుకుంటున్నాను, అన్నిటి మధ్య పర్సంటేజ్ పెట్టుకుంటాను. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి, ఈ 24 అన్ని ఇంటూనే కదా ఉంది. సో ఈ 24కి ఈ 24కి 24 క్యాన్సిల్ అయితే 2 తోటి మల్టిప్లై చేసినప్పుడు 2 5ల 2 9ల 2 8ల రేషియో ఎంత వచ్చిందండి, 5:9:8 వచ్చింది రేషియో. ఓకే, ఈ రేషియోని ప్రాఫిట్ వాళ్ళు ఎట్లా పంచుకున్నారు, ఎవరు అడిగారు, నితిన్ మరియు మనోజ్ వాటా కలిపి ఎంత అన్నాడు. సో ఇక్కడ నితిన్ ఎవడు 8% ఉన్నాడు, మనోజ్ ఎవడు 9% ఉన్నాడు. ఈ రెండింటిని సమ్ చేయండి. ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత అండి, 8 8 16 1 17 బై అసలు టోటల్ వాల్యూ ఎంత అండి, 8 9 5ని కలపండి. 8 9 ఎంత అండి, 17 17 5 ఎంత అండి, 22. అసలు మొత్తం ప్రాఫిట్ ఎంత, 22,000. ఓకే, 22,000. సో 22కి 22 క్యాన్సిల్ అయితే 17 మిగులుతుంది. 17 అనేది 1000 అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ 1000 ఉన్నాయి కాబట్టి నేను 22 తీసుకున్నా కాబట్టి ఈ 17,000 ఆప్షన్ 4. ఓకే, ఈ పైన కింద 1000 క్యాన్సిల్ అయిపోతుంది. 104 సమసంఖ్యల సగటు ఎంత అన్నాడు. సమసంఖ్య అంటే ఈవెన్ నెంబర్స్ అండి. నేను ఇంతకుముందు కూడా డిస్కషన్ చేసిన ఒక పాయింట్, ఈవెన్ నెంబర్స్ సగటు ఇచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది డైరెక్ట్ ఫార్ములా n+1 అవుతుంది. ఇది డైరెక్ట్ ఫార్ములా ఈవెన్ నెంబర్స్ సగటు అడిగినప్పుడు. కాకపోతే ఇది ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఒక నెంబరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 200 ఈవెన్ నెంబర్స్ సగటు అన్నప్పుడు ఈ వాల్యూ రాదు. ఓన్లీ ఫస్ట్ మొదటి అన్నప్పుడు మాత్రమే ఈవెన్ నెంబర్స్కి సగటు అనేది n+1 అవుతుంది. ఓకే, సో 134 + 1 అంటే 135. ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేస్తామా, ఇట్లా అర్థం కావట్లేదు గుర్తుంచుకోలేము అనుకుంటే నేను ఫార్ములా చెప్తాను. సగటు అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, ఈ సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 10. సో వీటిని సమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే S infinity is equal to n/2 into 2a plus n-1 into d. n/2 into 2a plus n-1 into d. 2a అంటేనేమో 2 పెట్టాలి, n అంటేనేమో 134 పెట్టాలి, n-1 అంటే d అంటేనేమో d ప్లేస్లో 2 పెట్టాలి. ఎందుకు, 4 - 2 2, 6 - 4 2, అట్లా 2a into n-1 into d, n-1 into d. ఇది ఫార్ములా. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా సేమ్ అదే వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10 సంఖ్యలు మొత్తం 408 అయితే వాటి సగటు ఎంత. మనందరికీ తెలుసు సగటు అంటే ఇంత ముందే మాట్లాడుకున్నాం, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ రాశుల మొత్తం ఎంత, 408. ఓకే, రాశుల సంఖ్య ఎంత, నెంబర్ ఎన్నిటి వాల్యూ, 408 10 వాల్యూ. ఈ 0 కట్ చేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది. ఓకే, 40.8 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి 2000కు ఒక గాడ్జెట్ను కొనుగోలు చేసి దాన్ని 25% లాభంతో అమ్మాడు. ఓకే, తర్వాత అతను 2400కి ఇంకొక గాడ్జెట్ను కొనుగోలు చేసి దాన్ని 10% నష్టంతో అమ్మాడు. రెండు కలిపి మొత్తం లాభం లేదా నష్టం. చూడండి, 2 సక్సెసివ్ డిస్కౌంట్లు అంటే ఇప్పుడు మనకు కొన్న ఓకే చూడండి, డైరెక్ట్ చేద్దాం. ఇదంతా వద్దులేండి. 20%కి 25%, 22,000 కొన్నదానికి 25,000% లాభం అంటే ఎంత వాల్యూ వస్తుంది అంటే 2000 into 25/100. పర్సెంటేజ్ అడిగింది కదా, అసలు లాభం ఎంతో తీద్దాం. వాల్యూ 25/100 వేసినప్పుడు చూడండి, మనకి ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయినప్పుడు 25 ఎంత అండి, 50. 50కి ఇంకొక 0 ఉంది కాబట్టి 500. ఇదేంటిది, ఫస్ట్ దాని మీద లాభం. నెక్స్ట్ దాని మీద చూడండి, 2400కి 10% నష్టం అంటే ఎంత నష్టం వచ్చినట్టు, 240 వచ్చినట్టు నష్టం. 240 అనేది నష్టం. ఓకే, ఇది లాభం అన్నాడు కాబట్టి దీన్ని ప్లస్ పెట్టుకుంటున్నా, ఇది నష్టం అన్నాడు కాబట్టి దీన్ని మైనస్ పెట్టుకుంటున్నా. ప్లస్ పెద్దగా ఉందా మైనస్ పెద్దగా ఉందా అంటే ప్లస్ పెద్దగా ఉంది కాబట్టి దాన్ని డిఫరెన్స్ చేద్దాం. 0 నుంచి 0 పోతే 0, 10 నుంచి 4 పోతే 6, 4 నుంచి 2 పోతే 2. ప్లస్ పెద్దగా ఉంది కాబట్టి ప్లస్ అంటే ఏంటిది, లాభం. 260 రూపాయలు లాభం. ఆప్షన్ 1.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక బంతి వ్యాసార్థం 24 సెంటీమీటర్లు అయితే ఆ గోళాకార బంతి యొక్క ఉపరితల ప్రాంతం ఎంత అని అడిగింది. చూడండి ఇక్కడ ఏమడిగిండు, గోళాకార బంతి అంటే ఏంటిది, స్పియర్, ఓకే 3D, ఓకే స్పియర్ యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అంటే డైరెక్ట్ ఫార్ములా అండి 4πr², దాని యొక్క ఉపరితల వైశాల్యం 4πr², ఓకే 4πr² కదా. ఇది వ్యాసార్థం కాదండి, వ్యాసం, ట్రాన్స్లేషన్ మిస్టేక్, ఇది డయామీటర్. ఓకే మనకు డయామీటర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిదండి 2r, ఓకే r ఈజ్ ఈక్వల్ టు ఎంత, d/2, d/2 అంటే 12. సో r² ప్లేస్లో ఏం పెట్టాలి, 12 పెట్టాలి. సో మనకి ఎంత వస్తుంది వాల్యూ, 12 × 12, ఓకే 12 × 12 × 4 5, 12 ఎంత అండి 144, ఓకే 144 × 4. సో చూడండి మనం ఓవరాల్గా దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 4 4 ఎంత అండి 16, 1 4 4 16, ఇది 1 ఎంత అండి 17, 4 1 4 1 5, 576. ఇక్కడ పై ఉందండి, ఈ పై ఉందండి ఆప్షన్లో, ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యకు 40% కలిపితే 37 70 అవుతుంది, ఆ సంఖ్య ఎంత. 40% కలపడం అంటే ఎంత అండి, మనం ఎప్పుడైనా మన పర్సంటేజ్ 100కి తీసుకుంటాం. సో 40% కలిపితే అది ఎంత అవుతుంది 140, ఎంత అవుతుంది 140 వాల్యూ 3570. అసలు యాక్చువల్ వాల్యూ అంటే ఎంత 100, 100కి ఎంత అనేది చూడాలి. నేను ఏమనుకుంటున్నా 100కి x అనుకుంటున్నాను. ఓకే నేను అడ్డగుణకారం చేస్తున్నాను చూడండి, 140 × x 3570 × 100, ఓకే సో అప్పుడు x ఏమవుతుందండి 140 × x అన్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆ ఇంటూ ఉంది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే బై అవుతుంది, బై అంటే 140 అవుతుంది, ఓకే 140. సో ఈ x వాల్యూ అనేది 140, x ఈజ్ ఈక్వల్ టు 140. చూడండి నేను క్యాన్సిల్ చేస్తున్నా, ఈ 0కి ఈ 0కి అయిపోయింది. సో 7 తోటి మల్టిప్లై చేస్తున్నా, ఇది 7 1, ఇది 7 2 14, 7 5 35, 7 1 7 0, ఓకే 7 5 35 సరిపోయింది, 500 వచ్చింది, ఇది 3500. ఓకే నెక్స్ట్ ఈ 20ని ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు 2 2 4 11, 2 5 10, 10 2 5 10, 255 × 10 అంటే ఇక్కడ 0 యాడ్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇది 2550, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంఖ్యల మొత్తం 655, 2 సంఖ్యల సగటు 78, మూడో సంఖ్య సేమ్ యాజ్ ఈజ్ క్వశ్చన్ మనం ఇంతకుముందు చేసినాం. సగటు అన్నాడు కాబట్టి దీన్ని మల్టిప్లై బై 2 చేయాలి, వచ్చిన వాల్యూని దీనికి సమ్ చేయాలి, వచ్చిన దాని నుంచి దీన్ని తీసేయాలి, తీసేసిన తర్వాత బై 2 చేయాలి. సో ఈ క్వశ్చన్ మీరు కామెంట్ చేయండి ఆన్సర్. ఓకే నెక్స్ట్ చూడండి, 10 సభ్యుల సగటు వయసు 34 సంవత్సరాలు, అందులో చిన్నవారి వయసు 7 సంవత్సరాలు అయితే ఆ పిల్ల పుట్టక ముందు కుటుంబ సభ్యుల సగటు ఎంత. 10 సభ్యుల సగటు అన్నాడు అంటే ఇప్పుడు మనం సగటు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామండి, సమ్ ఆఫ్ ద వాల్యూ, టోటల్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ ద వాల్యూస్, నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్. ఎన్నంటే ఎంత 10 మంది సభ్యులు అన్నాడు కాబట్టి నేను 10 తీసుకుంటాను, సగటు ఇచ్చిన 34 కాబట్టి 34 తీసుకుంటున్నాను. అసలు సమ్ వాల్యూ ఎంత అండి, మొత్తం అందరి వయసు కలిపితే 340, ఓకే అందులో చిన్నవాడి వయసు 7 సంవత్సరాలు అయితే ఆ పిల్ల పుట్టక ముందు ఎంత అంటే మనం 7 సంవత్సరాలు తీసేద్దామండి, దీంట్లో నుంచి 7 సంవత్సరాలు తీసేస్తే మనకి ఎంత వస్తుంది, సమ్ వాల్యూ 333 వస్తుంది, 333 వస్తుంది. ఓకే ఈ 333 వాల్యూ సగటు అడిగిందంటే అప్పుడు 9 మంది అవుతారు. 10 మంది నుంచి ఒక చిన్న పాపని తీసేస్తున్నాం, 7 సంవత్సరాల పాపని సమ్ నుంచి తీసేస్తున్నాం, దీంట్లో నుంచి తీసేస్తున్నాం. అప్పుడు చూడండి వాల్యూ ఇది 3 3 వేసుకున్నాం అనుకోండి, 3 3 9, ఇది చూడండి 3 1 3 1 3 1, ఓకే నెక్స్ట్ మళ్ళీ 3 తోటి కట్ చేసినప్పుడు 3 3 9, 21 అంటే 3 7 21, ఓకే సో బిస్కెట్ ఒక్క నిమిషం. సో ఐఎమ్ గెటింగ్ ఆన్సర్ 37 అండి, ఇక్కడ ఆప్షన్లు లేదు. ఓకే కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్, ఐఎమ్ స్టే విత్ ద ఆన్సర్ మై 37. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి మధ్య దూరం 1409, విశాల్ ఏ నుండి, విశాల్ అనేవాడు ఏ నుండి బికి 71 km/h తోటి వేగంతో వెళ్ళి తిరిగి 39 km వేగంతో వస్తాడంట. ఓకే విశాల్ సగటు వేగం ఎంత అన్నాడు. సో ఇప్పుడు సగటు వేగానికి మన ఫార్ములా ఏముంటుందంటే, ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అండి, పోయేటప్పుడు ఏ నుంచి బికి, బి నుంచి ఏకి డిస్టెన్స్ కాన్స్టెంట్. సో మనకి సగటు వేగానికి ఫార్ములా ఏంటిదంటే, జనరల్గా సగటు వేగం ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తే మనకు సగటు వేగం వస్తుంది. ఓకే ఇది మనకు ఫార్ములా.
సో రెండు డిస్టెన్స్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి దీని డైరెక్ట్ ఫార్ములా ఏంటిదంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై, అంటే స్పీడ్లు అండి ఇవి, స్పీడ్లు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు చూడండి 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అండి 71, ఓకే, వై అంటే ఎంత అండి 39. 71/39 అంటే ఎంత వస్తుందండి, సారీ ప్లస్ కదా, ఎక్స్ ప్లస్ వై 71/39, 9 1 10, 7 3 10, 1 11. ఓకే, ఇది మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్. సో చూడండి దీన్ని ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే 2 1 2 5 10, 2 5 10, 55. ఓకే, సో రఫ్గా క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి వద్దులేండి, రఫ్గా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ 2 నియర్ బై ఉన్నాయి, 50.35 ఉంది, 15.73 ఉంది. సో 3 2 పోయిన 11 వస్తుంది, రాదు. 3 1 3 3, ఇది 7 1 3 8 24, 25 వస్తుంది. కాబట్టి సరే రఫ్గా చూద్దాం. ఇది 11 5 11 5 55, అంటే 5 కొంత చేసిన 5 8. ఓకే, సో నెక్స్ట్ 11 కట్ చేద్దాం. చూడండి 11 71 కట్ చేసినప్పుడు 11 6 66 అండి. 66 పోతే ఎంత ఉంటుందండి 4, ఇది ఒకటి 5 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 50, 11 4. ఓకే, 11 4 ఫర్దర్గా కూడా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు పాయింట్ ఎలానే వస్తుంది. ఓకే, సో క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి ఫైనల్గా ఆన్సర్ అనేది మనకి 15.73 వస్తుంది. మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 718, 1805 మరియు 1173 భాగించేటప్పుడు వరుసగా 5 4 6 అంటే శేషాలు అంటే రిమైండర్స్గా కలిగి అత్యధిక సంఖ్య ఏది అని అడిగింది. చూడండి ఈ క్వశ్చన్ మనం త్రూ ఆప్షన్స్ పోదాం. ఫస్ట్ నెంబర్ తీసుకోండి, 718ని డివిజన్ చేస్తే మనకు శేషం ఎంత వస్తుంది 5 వస్తుంది అన్నాడు. సో 718 నుంచి 5 తీసేయండి, 718 నుంచి 5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 713 వస్తుంది. ఓకే, 713ను 25 తోటి డివిజన్ చేస్తే 25 అనే ఆప్షన్లు అన్నిటితో డివిజన్ చేస్తే మనకి ఎంత రావాలి, శేషం 0 రావాలి. ఓకే, 25 తోటి చేసి వస్తా రాదు, ఎందుకంటే యూనిట్ డిజిట్లో 5 అన్న 0 అన్న ఉండాలి. నెక్స్ట్ 17 చూడండి, 17 తోటి చేసినప్పుడు 713 ఎంత వస్తుంది అంటే వాల్యూ 41 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, 41 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 17 కూడా కాదు. నెక్స్ట్ 19 తోటి చేద్దామండి. 19 తోటి చేసినప్పుడు చూడండి యూనిట్ డిజిట్స్లో 9 3 27 వస్తుంది కదా, దీనికి 37.5 వస్తుందండి. సో ఇది కూడా కాదు. ఓకే, లాస్ట్ వన్ ఏముంటుంది 23 ఉంది కాబట్టి 713/23 చేసినప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుందంటే, సరే ఇది డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 22 3 6 కాబట్టి 23 3 ఎంత అండి, 3 9, 3 2 6, 69. 69 71 నుంచి పోతే ఎంత ఉంటుంది 2 ఉంటుంది, 2 ఇది 3 23. ఓకే, 31 23 మిగిలిందండి, 23 1 23 కదా. సో 31 ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఊబర్ ఆటో 643 కిలోమీటర్ల దూరాన్ని 59 గంటల్లో పూర్తి చేస్తాం, దాని వేగం ఎంత అన్నాడు. వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముందండి, దూరం బై కాలం. ఓకే, మీరు మినిమం బేసిక్స్ నేర్చుకున్నా కూడా ఈ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో 15 to 20 ఈజీగా చేయొచ్చండి, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఏరియా సంబంధించి, వాల్యూమ్ సంబంధించి, అదేవిధంగా కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్, సో మినిమం బేసిక్స్ మనం ఇప్పుడు చూసుకున్న పేపర్లోనే సగటు యావరేజ్ మీద 2-3 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ యావరేజ్, అదేవిధంగా ఏరియా క్యూబ్ల మీద 2-3 క్వశ్చన్స్ రావడం జరిగింది. కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ అవర్, సగటు వేగం మీద రావడం జరిగింది. సో మినిమం డైరెక్ట్ ఎగ్జాక్ట్ ఫండా అంటే డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ లాంటివి నేర్చుకున్నా కూడా మనం ఈజీగా 15 to 20 అనేది ఏ పేపర్లోనైనా క్రాక్ చేయొచ్చు. చూడండి మీరు సేమ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తుంటాయి, దాని యొక్క డెప్త్ అనేది వ్యారీ అవుతుంటుంది ఎగ్జామ్ని బట్టి. ఓకే, కావాలంటే మీరు రీసెంట్గా రాసిన ఎన్టీపీసీ కూడా చూసుకోండి, సేమ్ క్వశ్చన్సే వస్తాయి, దాని యొక్క డెప్త్ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంతకు మించి వేరే విషయం ఏం కాదు. ఓకే, చూడండి 59 649 కదా, 59 ఒకట్లో తీసుకోండి, 59 ఒకట్లో 59, 64 నుంచి 59 తీసేస్తే ఎంత వస్తుందండి రిమైండర్ 5 9, మళ్ళీ 59 వచ్చింది కాబట్టి 11 వస్తుంది అనుకుంటాను. ఆప్షన్ ఉందా, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, లాస్ట్ బట్ 1.
ఒక మొత్తం రకం 10% సాదా వడ్డీతో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ పెట్టుబడి పోతే 2 సంవత్సరాల్లో 26,045 అదే మొత్తం మీద అదే వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో వచ్చే వడ్డీ ఎంత అన్నాడు. చూడండి, ఒక ప్రిన్సిపల్ అమౌంట్ అండి. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో 2640 అయితే వడ్డీ ఎంత అని అడిగిండు. మనం అసలు కనుక్కొని ఈ 2640 నుంచి అసలు తీసేస్తే మనకు వడ్డీ వస్తుంది. సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎట్లా రాస్తారంటే PTR/100. టైం అంటే ఎంతండి? 2 years కాబట్టి. ఆర్ అంటే ఎంతండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100 కాబట్టి 100. ఇది వడ్డీ అండి. ఓకే, మనకు మొత్తం అడిగిండు అంటే ప్లస్ అసలు వడ్డీ కలిపితే ఎంత వచ్చిందండి? 2640 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ. ఓకే, చూడండి, ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. 10కి 10 పోయిందండి. ఓకే, 0 పోయింది. 2 1లో 2 5లో. ఓకే, P/5 + P అంటే LCM 5 అవుతుంది. ఇక్కడ 5 తోటి మల్టిప్లై చేయాల్సి వస్తుంది. 5 తోటి పైన కింద మల్టిప్లై చేస్తే కింద ఆల్రెడీ LCM 5 కాబట్టి 5P అవుతుంది. ఫైనల్గా P+5P ఎంత అవుతుంది? 6P అవుతుంది. ఓకే, 6P/5. సో ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అండి? 2640కి ఈక్వల్. చూడండి, నేను డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. 6 1లో తీసుకున్నప్పుడు 6 4 ఎంత అండి? 24. 2 ఉంటుంది, 4. 6 4 24, 0కి 0. ఈ 5 అనేది మల్టిప్లై అవుతుందండి. 5 అనేది మల్టిప్లై అయినప్పుడు 0కి 0, 5 4 22, 5 4 22 అంటే ఆల్రెడీ ఇంతకుముందు 2 ఉంది కాబట్టి 2200 అనేది అసలు. వడ్డీ ఎంత వచ్చింది? 2640. సారీ, మొత్తం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వడ్డీ అండి మనకి, అంతే కదా. అసలు 2200 ఇచ్చిండు. 2 సంవత్సరాలు 10% వడ్డీ తర్వాత 2640 అయితే వడ్డీ ఎంత అండి? 440. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి మొత్తం ప్రయాణాన్ని 11 గంటల్లో పూర్తి చేశాడు. టోటల్ అండి ఇది. ఓకే, మొదటి 3వ వంతు ప్రయాణాన్ని 36 కిలోమీటర్ల వేగంతో, మిగతా దూరాన్ని 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే ప్రయాణ దూరం ఎంత అన్నాడు. చూడండి, మనం డైరెక్ట్ ఫార్ములా వేసుకుందాం. వేగం ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏంటండి? దూరం బై కాలం. ఓకే, సో నేను దూరం ఏమన్నాడు? ఫస్ట్ ఎంత పోయిండు? 3వ వంతు అన్నాడు. సో నేను D/3 వేసుకుంటున్నాండి. D/3 దూరాన్ని ఎంత టైం అండి? వేగం అండి 36 కిలోమీటర్లు. దీన్ని T1 అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, 60 కిలోమీటర్ల వేగం అంటే 60 ఈజ్ ఈక్వల్ టు D/3 పోతే మిగిలింది ఎంత అండి? 2D/3. అంతే కదండి. అంటే D/3 + 2D/3 చేస్తే మనకు D రావాలి. మిగిలింది ఎంత అండి? T2. సో ఇక్కడ మనం కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే మొత్తం ప్రయాణం 11 గంటలు కాబట్టి T1 + T2 అనేది మనకి ఎందుకు ఈక్వల్ అవుతుంది? 11కి ఈక్వల్ కావాలి. సో చూడండి, నేను T1 అనేది ఇటు పోతే 36 అనేది ఇటు వస్తుందండి. ఓకే, T1 + T2 నేను డైరెక్ట్ రాసేస్తున్నా. T1 + T2 ఈజ్ ఈక్వల్ టు, అంటే టోటల్ టైం నేను సమ్ చేస్తున్నా. T1 + T2 ఈజ్ ఈక్వల్ టు 36 బై అవుతుందండి. ఓకే, D/3 ఇంటూ 36, D/3 ఇంటూ 36 ప్లస్ 2D/3/60 అవుతుంది. 2D/3 ఇంటూ 60 అండి. ఓకే, ఇంటూ 60. ఈ T1 + T2 ఎంత అండి? 11. సో ఇది మొత్తం ఈక్వల్ టు దేనికి అవుతుంది అండి? 11కి అవుతుంది. ఎందుకంటే టోటల్ టైం ఇచ్చింది కాబట్టి 11. మనం ఈ ఫార్ములాలో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? D ఒక్కటే మనకు తెలియదు. Dని ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫర్దర్గా ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే 2 1లో 2 30. ఓకే, 2 30. సో దీని యొక్క ఎల్సిఎం కాకుండా మనం 3ని ఎల్సిఎం చేద్దామండి. దీన్ని ఎల్సిఎం చేసినప్పుడు 3 × 36, 3 × 30 ఎల్సిఎం అవుతుంది. 3ని తోడు చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా 36 అవుతుంది. ఇది 30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నేను 6 తోడు చేసినప్పుడు 6 6లో 36, 6 5లో 30. 6 6 6లో 36, 6 5లో 30. సో ఫైనల్గా ఎంత? 6 6లో 36, 5 3లో 15. ఓకే, చూడండి, ఇక్కడ ఎల్సిఎం 36 × 3 కదా. 6 6లో 36 × 3 పోతే ఎంత ఉంది? 5 బ్యాలెన్స్ ఉంది కాబట్టి 5ని మల్టిప్లై చేయాలి పైన కింద. ఎల్సిఎం రావాలి కాబట్టి.
సో 5ని పైన మల్టిప్లై చేస్తాను. నెక్స్ట్ 30 ఇంటూ 3 ఉందండి, 5 6ల 30, 5 6ల 30 ఇంటూ 3 అంటే ఈ 3 తీసుకుంటే మిగిలింది ఎంత ఉంది, 6 ఉంది. ఎల్సిఎం ఈక్వల్ కావాలంటే ఈ 6ని పైన కింద మల్టిప్లై చేసినప్పుడు టోటల్ ఎల్సిఎం అనేది ఎంత అవుతుందండి, 5 6ల 30, 30 3ల 9 అంటే 90, 9 6ల 54, 540 అవుతుంది. ఓకే, 540 అనేది ఎల్సిఎం అండి. ఓకే, సో పైన చూడండి 5 6 ఎంత 11. ఓకే, ఈ 11Dలో 11 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఎంత వస్తుంది, D/540 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, D/540 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 540 ఇంటూ 1 అంటే 540, ఆప్షన్ 2. ఓకే, సో దిస్ ఈజ్ ద లాస్ట్ వన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.